సార్ మీ పేరండి? రామ్ సార్. రామ్, ఏ ఊరు నుంచి వచ్చారు? ఈ మిషన్ చూసారు ఎక్కడైనా మీరు? నల్గొండ చూసినా సార్. ఒకటి వాళ్ళది బాగుందా బిజినెస్? బాగుంది సార్, వాళ్ళది బాగుంది. మెయిన్ రోడ్ మీద మంచి ఏరియా వాళ్ళది. అండ్ మీ బిజినెస్ అండి? మాది కిరాణా షాప్ సార్. మాది రూరల్ ఏరియా, విలేజ్ లో. అసలు నల్గొండ నుంచి కొంచెం దూరం. ఇప్పుడు ఇది చిన్న మొక్కలు తీసుకుందాం, కేజీ చెరుకు. ఈ మిషన్ వచ్చేసి మీకు రోజుకి 1000 నుంచి 2000 గ్లాసులు తీసుకోవచ్చు. అంటే చూస్తానికి చిన్నదిగా చేసాం అంటే. హెవీ డ్యూటీ మిషన్ అండి. ఆల్మోస్ట్ మేము 2002 నుంచి చెరుకు రసం మిషన్ మ్యానుఫాక్చరింగ్ లో ఉన్నాం. అండ్ ఈ మిషన్ వచ్చేసి కంటిన్యూస్ గా అంటే రోజుకి 10 గంటలు వాడుకోవచ్చు, 12 గంటలు వాడుకోవచ్చు. సో మిషన్ అంత హెవీగా పనిచేస్తుంది. ఏ మిషన్ లో అయినా ఉండేది ఒక మోటార్, గేర్ బాక్స్ అండి. సో మార్కెట్ లో మీకు 3 రోలర్ ఉంటాయి, 4 రోలర్ అంటారు, కొంతమంది 5 రోలర్ అంటారు. మిషన్ పెద్దది అంటారు, చిన్నది అంటారు. మనకు కావాల్సింది ఏంటి? మిషన్ కంటిన్యూస్ గా నడుస్తుందా లేదా, రోజుకి ఎన్ని గ్లాసులు తీస్తుంది, అండ్ ఇంకోటి రసం మొత్తం పిప్పి చేస్తుందా లేదా, అంతేగా. ఇంకోటి ఏంటంటే మేము చిన్నగా చేయటం కారణం ఏంటంటే స్కూటర్ మీద పెట్టైనా జాతరలకు పెట్టచ్చు, లేదు పెళ్లిళ్ళు ఉన్నాయి, ఏదైనా బర్త్డే పార్టీలు ఉన్నాయి, స్కూటర్ మీద పెట్టి తీసుకెళ్లిపోవచ్చు. ఇంకో కారణం ఏంటంటే ఇప్పుడు మీ షాప్ బయట పెడతారండి, లోపల పెట్టుకోవాలి. పెద్ద మిషన్ అయితే ఏం చేయాలి? బయటే వదిలేయాలిగా. కాస్ట్లీ మిషన్ బయట వదిలేయలేగా. సో ఇద్దరు పట్టుకోవచ్చండి. లేపండి ఒకసారి. మిషన్ అయితే బరువేనండి, కానీ ఒక 2 మనుషులతో లోపలికి బయటకు అనేది పెట్టుకోవచ్చు అండి. ఒక్కసారి క్రష్ చేయండి సార్, మీరే పెట్టండి. ఇది వచ్చేసి ఆన్ ఆఫ్ స్విచ్ అండి. ఇది ఫార్వర్డ్, ఇది రివర్స్. ఆన్ చేయండి సార్. జస్ట్ దగ్గరగానే వదిలేయటం, అదే లాగేసుకుంటుంది. మళ్ళీ రివర్స్ మళ్ళీ పెట్టాలి. మళ్ళీ పెట్టకూడదండి. అదే చూడండి మీరు ఎలా ఉంది. మొత్తం కంప్లీట్ గా వచ్చేసినట్టు సార్ ఇది. అదే మీరే చూసి చెప్పాలి. అదే పిప్పి మొత్తం అయింది. అసలు దీనిలో ఏమైనా ఉంటుందా అండి? ఏం లేదు సార్, మొత్తం ఫుల్ డ్రై గట్టిగా. సో ఒకసారికే మొత్తం పిప్ అయిపోద్దండి. అది మీరు కంటిన్యూస్ గా మిషన్ ఆపకుండా మీరు వాడుకోవచ్చు. మీరు పెట్టండి మేడం, ఇంకోటి పాపతో పెట్టండి. జస్ట్ అలా పెట్టంగానే అదే లాగేసుకుంటుంది. ఇప్పుడు ఇది వెయిట్ వేద్దామండి, ఎంత వచ్చింది. సుమారు ఇందాక యాక్చువల్లీ ఇక్కడ కొంచెం కారింది కదండి. ఏదైనా సుమారు 650 అనుకోండి, 650 వచ్చింది. అంటే అది చెరుకు క్వాలిటీ బట్టి. చెరుకు క్వాలిటీ ఇంకొంచెం బాగుంది అనుకోండి, ఇంకొంచెం ఎక్కువ వస్తుంది. ఇప్పుడు కేజీ ఎంత అండి మీకు అక్కడ కనుక్కున్నారా మీ ఏరియా? చెరుకు అంటే మీ ఏరియా బట్టి. యాక్చువల్లీ మాకు విజయవాడ అనుకోండి, ఈ రోజు ఉన్న రేటు 7 రూపాయలు కేజీ 7 రూపాయలు. అది మార్కెట్ బట్టి. ఇప్పుడు చిన్న ఊర్లు వెళ్ళి అనుకోండి అది 6 రూపాయలు ఉండొచ్చు. సిటీ హైదరాబాద్ ఉందనుకోండి 11 రూపాయలు ఉంది. సో ఏ ఏరియా వెళ్ళినా 11 రూపాయలే తీసుకోండి. 11 తీసుకున్నారనుకోండి 620. అంటే యాక్చువల్ గా చిన్న గ్లాసులు అయితే 3 వచ్చినాయి, పెద్ద గ్లాసులు అనుకోండి 2 గ్లాసులు. సో మనకి ఎంత పడింది? 5 రూపాయలు పడింది గ్లాస్. 5 రూపాయలు పడింది. అమ్మేది ఎంత అమ్ముతారు మీ ఊర్లో? 30 అమ్ముతారా? 20 కూడా కాదా? ఐస్ చేస్తున్నా 20 సార్, ఐస్ లేకుండా 30. సో 30 రూపాయలు అనుకోండి. 30లో మనకి ఖర్చు 5 6 రూపాయలు. అంటే 25 రూపాయలు మీకు లాభం. రోజుకి 100 గ్లాసులు అమ్మినా 2500. నెలకు వచ్చేసరికి ఎంత అండి? 75,000. 100 గ్లాసులు అమ్మితే సీజన్ పెరిగింది అనుకోండి 200 అనుకోండి 1,50,000. అంటే సో మార్జిన్ అనేది మీకు దీనిలో హైగానే ఉంటది చెరుకు మిషన్ లో. అంటే దీన్ని చిన్న బిజినెస్ అని కాకుండా మీరు దీన్ని కొద్దిగా మంచిగా గ్లోసైన్ బోర్డులు పెట్టి పెద్దగా ఊహించుకోవచ్చు దాన్ని. ఇప్పుడు చాలా మంది ఈవెన్ ఫ్రాంచైజీలు కూడా ఇస్తున్నారండి. బెంగళూరు ఇటు సైడ్ పేర్లు పెట్టి నీట్ గా చేసి ఈవెన్ 2-3 లక్షలు డెకరేషన్ కూడా ఖర్చు పెడుతున్నారు. అలా మంచిగా డెకరేట్ చేసుకున్న లాభమే ఈ బిజినెస్ అనేది. ఖమ్మంలో చూసిన సార్, బస్ స్టాండ్ లో హబ్ అని పెట్టారు సార్. ఓకే. ఇంకోటి ఏంటంటే మా మిషన్ లో 1/2 HP మోటార్ వేసామండి. జనరల్ గా మార్కెట్ లో 1/2 HP అంటారు, 1 HP అంటారు, 1.5 2 HP కూడా అంటారు. మోటార్ ఏ మోటార్ అయినా స్పీడ్ అదే తిరుగుద్దండి. మెయిన్ ఏంటంటే 1/2 HP మోటార్ మీద కూడా ఆగకుండా తిరుగుతుంది, కంటిన్యూస్ గా ఆగకుండా తిరుగుతుంది. ఆ గేర్ బాక్స్ కున్న దమ్ము 1/2 HP. 1/2 HP ఎందుకు వేస్తున్నాం అంటే జనరేటర్, హోండా జనరేటర్ 32,000 హోండా జనరేటర్ మీద నడుస్తుందండి. అదే 1 HP వేసాను అనుకోండి 75,000 80,000 జనరేటర్ కే పెట్టాలి. ఇంకోటి ఇన్వర్టర్ వచ్చేసి 30,000 ఇన్వర్టర్. 2 పెద్ద బ్యాటరీలు ఒక ఇన్వర్టర్ తో 750 గ్లాసుల నుంచి 1000 గ్లాసులు ఇస్తారు. 30,000 ఇన్వర్టర్. 1 HP వేసాను అనుకోండి ఇన్వర్టర్ కి మళ్ళీ 70,000 80,000 పెట్టాలి, ఎక్కువ అమౌంట్ పెట్టాలి. ఇప్పుడు 1 HP కి 1/2 HP కి 2,000 మాకు తేడా. అంటే మేము ఎందుకు ఏమంటే కస్టమర్ బెనిఫిట్ కోసం మేము వేయట్లేదు. 1 HP ఏమంటే వేసిస్తాం, బట్ యూజ్ ఏం లేదు
లేదుగా, ఇప్పుడు కరెంట్ పోయింది, 80,000 ఇన్వర్టర్ ఎవరు పెడతారండి? 2,000 తర్వాత ఇన్వర్టర్ ఎక్కువ పెట్టుకోవాలి. అంతే. ఇప్పుడు మేమే కంటిన్యూస్ గా నడపమంటున్నాం, ఆపకుండా మేమేగా వారంటీ ఇచ్చేది మోటార్ ఎన్నిసార్లు పోయినా. అందుకని ఆ కాంపాక్ట్ గా ఈ మిషన్ అనేది మేము చేసాం. ఇంకోటి ఏంటంటే 304 స్టీల్ అండి. అంటే స్టీల్ లో 304, 202 గ్రేడ్లు ఉంటాయి. తుప్పట్టే స్టీల్, తుప్పట్టని స్టీల్. ఇదిగోండి 304 బాడీ నూను రోలర్లు అండి. అంటే ఇంకా లైఫ్ లో ఇది తుప్పు అనేది రాదండి. ఈ రోలర్లు 304, ఈ బాడీ 304, ఇంకా లైఫ్ లో తుప్పు పట్టదు. 3 సార్ రోలర్లు? 3 అండి. ఇదిగోండి ఇది ఫీడింగ్ రోలర్. ఇది చెరుకుని పట్టి ముందుకు పంపిస్తాం. ఈ వెనకాలది వచ్చేసి క్రషింగ్ రోలర్. అసలు గ్యాప్ ఏమి ఉండదు, చూసుకోండి. ఆ 2 రోలర్ల మధ్య సెకండ్ రోలర్ గ్యాప్ కొద్దిగానే ఉంటది. అదే సార్ అటు సైడ్ నుంచి కనిపిస్తుంది. గ్యాప్ చాలా తక్కువ ఉంటది. ఇప్పుడు ఇదే నేను 4 రోలర్ పెట్టాను అనుకోండి, ఫస్ట్ దానికి పెద్ద గ్యాప్, సెకండ్ దానికి చిన్న గ్యాప్, మూడో దానికి అదే గ్యాప్ ఉండాలి. 6 రోలర్లు పెట్టాను అనుకోండి, కొద్దిగా తక్కువ, లాస్ట్ రోలర్ అదే గ్యాప్ గా ఇప్పి చేసేది అదే. సో ఎన్ని రోలర్లు అనేది ఇంపార్టెంట్ కాదు, లాస్ట్ రోలర్ గ్యాప్ ఇంపార్టెంట్. మీకు ఒకసారి ఇలా పెట్టి చూపిస్తా, మీకు అర్థం. ఇది ఫార్వర్డ్, ఇది ఫీడింగ్ అండి. దాన్ని పట్టుకుంటది, మనం పుష్ చేయకుండా. ఇప్పుడు ఒకవేళ మనం వెనక్కి తీసేయాలండి, గ్లాస్ నిండిపోయింది, అక్కడితో ఆపుకొని మనం రివర్స్ కూడా లాగేసుకోవచ్చు. అర్థమైందా? అర్థమైంది సార్. ఇది ఫీడింగ్ రోలర్, అది క్రషింగ్ రోలర్ అండి. అండ్ ఇవి వచ్చేసి ఆయిల్ సీల్స్ అంటాము. అంటే ఇక్కడ ఉన్న జ్యూస్ అటుకి వెళ్ళకుండా సీల్స్ అన్నమాట. ఇవి కూడా గ్రీన్ కలర్, ఇవి కూడా ఫుడ్ గ్రేడ్ అండి. ఫుడ్ గ్రేడ్ సార్, మనకి ఫుడ్ ఐటమ్ కాబట్టి మంచి ఫుడ్ గ్రేడ్ అండి. ఇంకోటి మా మిషన్ వచ్చేసి గేర్ బాక్స్ నుంచి దీనికి చైన్ ద్వారా నడుస్తుంది. గేర్ బాక్స్ నుంచి చైన్ ద్వారా. కొంతమంది ఏం చేస్తారంటే మోటార్ ని డైరెక్ట్ గా ఫిక్స్ చేసేస్తారు. ఇప్పుడు మోటార్ సైకిలే ఉందండి, ఇంజన్ నుంచి మనం వీల్ కి చైన్ ద్వారానేగా లోడ్ ఎక్కువ తీసుకుంటది. అదే ఇంజన్ డైరెక్ట్ గా వీల్ కి బిగించాం అనుకోండి, ఏమవుద్ది, తక్కువ తీసుకుంటది, మన ఇంజన్ మీద ప్రెషర్ పడి తొందరగా చెడిపోద్ది. చైన్ అనేది మోటార్ సైకిల్ తర్వాత ఇండస్ట్రియల్ అప్లికేషన్స్ హెవీ అండి. చైన్ అనేది పోయేది కాదు. చాలా మంది కంపెనీస్ ఏంటంటే చైన్ లేకుండానే డైరెక్ట్ గా ఫిక్స్ చేసేస్తుంది. దాని వల్ల అడ్వాంటేజ్ తక్కువ. ఇప్పుడు వాష్ చేసుకోవాలనుకోండి, డైరెక్ట్ గా ఏమ్మా, ఇది జస్ట్ మనం నీళ్లు తీసుకొని పైన ఇలా పోసేసుకోవచ్చు. అంతేనండి, 2-3 సార్లు పోసుకోవచ్చు. లేదంటే కొద్దిగా వామ్ వాటర్ పోసేసైనా గుడ్డతో క్లీన్ చేసేసి క్లీనింగ్ అంతే. మనం ఏమి రోలర్లు ఏమి ఇప్పక్కర్లేదండి. కొన్ని కంపెనీలు ఏంటంటే రోలర్లు తీసి క్లీన్ చేయాలంటారు. అసలు ఆ పనే ఉండదు, నీళ్లు పోయటం అంతే, ఇక్కడికి జారిపోదు. ఇంకోటి ఏంటంటే మనది 2 సైడ్లు బేరింగ్లు అండి. దాని వల్ల హెవీ ఉంటది. కొంతమంది ఏంటంటే బేరింగ్ ఒక సైడ్ ఉండి రోలర్ బయటకు ఉంటుంది. కొన్ని రోజులకి ఏంటంటే ఇలా ట్విస్ట్ అయ్యే అవకాశం. ఆల్మోస్ట్ ఈ మోడల్ మేము రిలీజ్ చేసి 5 ఏళ్ళు అవుతుందండి. 5 సంవత్సరాలు అవుతుంది. సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఈ మోడల్ 5 years నుంచి హెవీ డ్యూటీ మోడల్. మిషన్ అది చూసారు కదా, డెమో ఎలా ఉందండి? ఇది చాలా బాగుంది సార్. ఇప్పటి వరకు నేను ఎక్కడ కూడా ఇటువంటి మిషన్ చూడలేదు ఇంత మంచిగా. ఓకే, ఇప్పుడు నాకు చూసినాక సాటిస్ఫై అయింది. అన్నమాట తీసుకోవాలని కూడా నీట్ గా, జ్యూస్ కూడా నీట్ గా వస్తుంది సార్ మంచిగా. అంతేనండి, జ్యూస్ నీట్ గా వస్తుంది, హైజీన్, చిన్నది, అన్ని రకాలుగా. బిజినెస్ పరంగా కూడా లాభం ఎక్కువ. ఇప్పుడు ఏ బిజినెస్ లో ఒక గ్లాస్ మీద 25 రూపాయలు వస్తుందండి. ఇప్పుడు ఎంత ఫ్రూట్ జ్యూస్ తయారు చేసినా, కష్టపడి జ్యూస్ చేసినా అంత లాభం ఉండదు. ఇది మనం ఎక్కువ కష్టం లేకుండా చేసుకోవచ్చు కదా. అదే బండి మీద అయితేనేమో అది పెద్ద పెద్ద ఉంటే చూసినా కూడా నీట్ గా ఉండదు. ఇది చూస్తే కూడా మంచిగా వాళ్ళకి ఇంప్రెషన్ అనిపిస్తుంది సార్, వాళ్ళకి నీట్ గా అనిపిస్తుంది. ఓకే సార్, థ్యాంక్ యూ.